పుట్టపర్తి సాయి సేవా ఈజ్ గాడ్ అనే నినాదంతో ప్రపంచంలో ఎంతోమందిని ఆకర్షించగలిగి ఎంతోమందికి మంచి విషయాలను ఆయన తెలియజెప్పారు. మీరు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కనుక ప్రవేశించినట్లయితే నిజంగా అది పేరుకు తగ్గట్టు ప్రశాంతి నిలయం. అక్కడ 10,000 మంది ఒకే చోట కూర్చుంటారు. పొరపాటున ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ వాలంటీర్లు ఉంటారు. ఓం సాయిరామ్ అంటే ఒక్కరు కూడా మాట్లాడరు. అక్కడ పోలీసులు ఉంటారు. బెల్టులు, లాఠీలు, టోపీలు వాడరు. డిస్టర్బెన్స్గా ఉన్న చోట ఓం సాయిరామ్ అంటే ఒక్క మనిషి కూడా మాట్లాడరు. అంత మూటని ప్రజల్లో తీసుకురాగలిగారు. అలాగే పుట్టపర్తిలో సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప ఆఫీసర్లు అందరూ గ్రూపులుగా వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఎస్టీడీ బూతుల్లో ఎస్పీలు, క్యాంటీన్లో ఏఎస్ అధికారులు పనిచేస్తారు. అటువంటి మూట తీసుకురాగలిగారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు కూడా అక్కడ ఊడుస్తూ ఉంటారు. నిజంగా అంత గొప్ప మూటని ప్రజల్లో ఎలా తీసుకురాగలిగారు? పుట్టపర్తి సాయి ఆశ్రమాలు ప్రపంచంలో దాదాపుగా 200 పైగా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. విదేశీయులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. పుట్టపర్తిలో ఎవరో కూడా మాంసం తినరు, మాంసం మమ్మరు. ప్రజలందరూ ఆయన పూజిస్తారు, ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలకు ఆయన ఇచ్చే సందేశాల్లో ప్రధానంగా సేవా ఈజ్ గాడ్ అని చెప్తారు. అట్లాగే ఆశ్రమంలో 3 మతాలు సమానం అని చెప్తారు. రియల్లీ ప్రజల్లో ముఖ్యంగా ఆయన తెచ్చిన మోటో ఏంటంటే సేవా ఈజ్ గాడ్. ఆయన స్థాపించినట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాయి గనక ప్రవేశించినట్లయితే ఎవరు ఆయన నమస్కారం పెట్టరు, ఆయన తాకరు, ఏం చేయరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. డాక్టర్లు పని చేస్తారు, ఊడ్చే పని చేస్తారు. రియల్లీ అంత గొప్ప మూట తీసుకురావడం గ్రేట్ కదా. అట్లాగే వైట్ ఫీల్డ్ బెంగళూరులో కట్టిన హాస్పిటల్ ఫారిన్లో కట్టిన హాస్పిటల్ లాగా ఉంటుంది. ఆ రోజుల్లో 20 ఏళ్ల క్రితమే ఆయన బ్యాటరీ వెహికల్స్ లోపల వాడుతూ ఉంటారు. హైలీ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. అలాగే పుట్టపర్తిలో మ్యూజియంలు, మలేషియా వాళ్ళు కట్టిన మ్యూజియంలు ఆయన యొక్క సేవలని, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పారంటే మలేషియా వాళ్ళు ఓన్గా నిర్మించిన పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, అనంతపురంలో ఉన్నటువంటి ఎంతో వాటర్ స్కీమ్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన సేవ ద్వారా ప్రజలకు సేవ చేశారు. పుట్టపర్తి సాయి ఆశ్రమంలో ఎక్కడా మీకు హుండీ కనిపించదు. క్యాంటీన్లో భోజనాలు చాలా తక్కువ రేటు పెడతా ఉంటారు. క్యాంటీన్లో పెద్ద చదువుకున్న వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రశాంతత అనేది ప్రధానమైన మూట. ఎవరు మాట్లాడరు, ఎంతో ప్రశాంతంగా ఉంటారు. రియల్లీ అంత గొప్ప విజయాన్ని సాధించడం అనేది ఒక మనిషి నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంవత్సరం ఆయన 100వ జయంతి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. రియల్లీ సాయి యొక్క సేవలని, సాయి యొక్క విధానాన్ని మనం అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నేను నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక మనిషి అంతగా సాధించడం అనేది అంత సాధారణ విషయం ఏమీ కాదు.